చట్నీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దోశ వేసుకుంటానండి. ఇదిగోండి చట్నీ అయితే అదిగోండి దోశలు తింటారే. శనగపప్పు, కొత్తిమీర, 2 రవ్వలు కరివేపాకు వేసి చేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి. ఓకే అండి, దోశలు వేస్తానండి. ఇప్పుడు ఒకటి దోశలు బాగా రాకపోతే మీరు కామెంట్ చేయండి. దోశలు ఒక్కొక్కసారి సతాయినాయి ఫ్రెండ్స్, అందుకే ఇల్లు కొంచెం ఉల్లిపాయ రుద్దుతున్నాను. స్టవ్ వెలిగించింది ఫ్రెండ్స్. వాటర్ పెనం పెట్టింది. ఇప్పుడు తోముతుంది చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి దోశ సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్, సతాయింతుంది. ఇది కొత్తది తీసుకోమని చెప్తున్నాను, వినట్లేదు. ఇంకోటి తీసుకుందామంటే డిమార్ట్ అది ఇదిగోండి సతాయిందండి. ఓకే ఓకే, క్యారియన్ క్యారియన్. ఇదిగోండి దెబ్బలు అన్నాక తగ్గుతాయి, వంటలు అన్నాక. పెట్టి పాడుతున్నానండి, ఎందుకంటే రావట్లేదండి. చాలా ఇప్పుడు దోశ రాకపోతే మనం కామెంట్ చేద్దాం ఫ్రెండ్స్. అంతే వస్తుంది అంటున్నారు కదా, అందుకని ఉల్లిపాయ కోసి కడిగేస్తుంది, నీట్గా తోమేస్తుంది ఉల్లిపాయ పెట్టి. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. పొద్దుటైతే రాలేదండి. పొద్దుటైతే నేనే వేసుకున్నానండి ఒక దోశ. ఇదే ఫ్రెండ్స్. దోశ ఇడ్లీ, దోశ ఇడ్లీ దోశనే మా ఇంట్లో. పెద్ద దోశ వేస్తుంది. పెద్ద దోశ రాకపోతే ఉంటుంది మా అమ్మకి. పెద్దగా పరిచింది ఫ్రెండ్స్, రాకపోతే కామెంట్. దోశ రావట్లేదని. ఇదిగండి అయితే వేసాను, చూద్దామని ప్రయత్నం చేద్దాం ఏమవుతుందని. ఇలా నూనె అయితే వేస్తున్నానండి. నేను గీ దోశలు తిన్నాం ఫ్రెండ్స్, నూనె దోశలే, అందుకని నూనెతో వేసుకుంటున్నాము. అది మా మామీ వాళ్ళ డబ్బా. చెప్పాను కదా మా మమ్మీ గిఫ్ట్లు ఎక్కువ వస్తాయని. మా మమ్మీ మొన్న చేపల కూర ఫ్రైలోని కూర పెట్టుకొచ్చి మా అమ్మ యూస్ చేసేస్తుంది ఫ్రెండ్స్. అది దోశల పిండి బాగుంది కదా వేసిన. దోశల పిండి బాగుందని కాదు, గిన్నె బాగుందని వేసేసింది. ఇవన్నీ పైన పెట్టుకుంటుంది, అలాగా వాళ్ళు ఇచ్చినవి వీళ్ళు ఇచ్చినవి వాడేస్తుంది. దోశ రివెంజ్ టైం, ఇప్పుడు తిప్పే టైం. అయ్యో రావట్లేదు అక్కడ ఫ్రెండ్స్. ఇప్పుడు